అసలు నాకు వంటే రాదే, నేను ఇప్పటి వరకు ఒక్క వంట కూడా చేయలేదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ గుడ్లు పులుసు పెట్టేయచ్చు అనమాట. ఇంకెందుకు లేటు, ఫాలో అయిపోండి. చక్కచక్క ఆనియన్స్ కట్ చేసేసుకోండి. 2 మీడియం సైజ్ టొమాటోస్, 4 గ్రీన్ చిల్లీస్ ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. దాంతో పాటు చింతపండుని ముందుగానే సోక్ చేసి పెట్టుకోండి వాటర్ లో. నాకు తెలుసు మీకు ఎలాగో చాపింగ్ రాదని, మీ మమ్మీతో కట్ చేయించుకోండి, పర్వాలేదు. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని కర్రీ లీవ్స్, దాంతో పాటు 4 గ్రీన్ చిల్లీస్ ని కట్ చేసి పెట్టుకోమన్నాను కదా, అవి కూడా వేసి కొంచెం చాలు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి పింకిష్ కలర్ లో రావాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అందంట. అదే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, దాంతో పాటు ఇంట్లో చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన 3 ఆటల్ని మంచిగా కలిసిపోయేలా కలిపి అందులోంచి పచ్చి వాసన రానంత వరకు స్టవ్ మీద అలాగే పెట్టి వేయించాలన్నమాట. ఎలాగో వేయించమన్నారు కదా అని చెప్పి రీల్స్ చూడకండి, మధ్యలో మొత్తం అంతా మాడిపోద్ది. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నామే టమాటోస్, ఆ టమాటోస్ ని కూడా వేసేయండి. మంచిగా ఆనియన్స్ లో కలిసిపోయేలాగా టమాటోస్ ని కలిపేయండి. ఆ తర్వాత ఇది స్మూత్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోకుండా కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ కి టమాటోస్ అయితే మంచిగా స్మూత్ అయిపోతాయి, మొత్తం పచ్చివాసన వెళ్ళిపోయి. అందరి ఇంట్లో ఉంటుంది ఈ డబ్బా, మా మమ్మీ పెళ్ళైనప్పుడు తెచ్చుకున్న డబ్బా ఇది. అందులో కొన్ని మెంతులు తీసుకుని పైన నుంచి వేసేయండి. ఉన్నాయి కదా అని ఎంత పడితే అంత వేసేయకండి, ఒక 10 to 15 వేసుకోండి. ఆ తర్వాత మనం సోప్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేయండి. మంచిగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మన మెయిన్ పార్ట్ అన్నమాట, కారం కావాల్సినంత, తగినంత కొరియాండర్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ కి ఆయిల్ లా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది అనమాట. చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి టెక్స్చర్. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేయండి. ఆ క్లిప్ నేను తీయడం మర్చిపోయాను, కానీ మీరు మాత్రం వాటర్ వేసుకోండి. మీకు ఎంత పులుసు కావాలంటే అన్ని వాటర్ వేసుకోండి. నేను మాత్రం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను, ఎందుకంటే నాకు మీడియం గా ఉంటే చాలు కన్సిస్టెన్సీ. ఇందులో నేను ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను అనమాట. కారాలు, ఉప్పులు, చింతపండు అన్ని బ్యాలెన్స్ అవడానికి. దాంతోపాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసేయండి. ఇంకంతే, దాని మీద మంచిగా ఫ్రెష్ కొత్తిమీరని వేసేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మన గుడ్లు పులుసు అయితే రెడీ అనమాట. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా బాయిల్ చేసుకోండి. ఇది చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఫ్లాట్, ఇంకా నెక్స్ట్ డే మీ పెళ్ళి. ఇంకెందుకు లేటు, ఫాలో ఫర్ మోర్.